హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. పెళ్ళంతా అయిపోయిందండి. ఇక మిగిలింది నూకాలమ్మవారి పండుగ, సత్యనారాయణ స్వామి వ్రతం కూడా లైవ్ పెట్టాను. మ్యారేజ్ అయిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం, నూకాలమ్మ పండుగ అయితే మా అనకాపల్లిలో అయితే మ్యాక్సిమం అందరూ చేస్తారండి. ఎవరో కానీ అందరూ కూడా కంపల్సరిగా మా సాంప్రదాయ ప్రకారం పెళ్ళైన వెంటనే ఎవరు స్తోమతకు తగ్గినట్టు వాళ్ళైతే పండగ చేస్తారనమాట. ఇది మేమైతే పెద్ద పండగేనండి. చిన్నగా చేసుకోవాలనుకుంటే గుడిలో భోజనాలు పెట్టేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ పిలిచి. పెద్ద పండగ అంటే కొండలవి తొక్కాలన్నమాట. ఇలాగ పండగ చేద్దాం అనేసరికి పండగకి అన్నీ అమర్చేసుకున్నాము. పండగ బయలుదేరేటప్పుడు చేసి అమ్మవారు అయితే పూనిందండి. ఈమెకి అమ్మవారు వచ్చి నాకు పండగ అయితే బాగా చేశారు, చాలా ఆనందంగా ఉంది అని చెప్తుందండి. అమ్మవారు వచ్చి ఈమెలోకి తను వదిలేసేటప్పుడు చేసి ఇలా పడిపోయిందనమాట. పండగకైతే అన్ని ఘట్టాలు అన్నీ ఇలా పెట్టుకోవాలన్నమాట. 2 ఘట్టాలు అయితే ఇంట్లో పెట్టేస్తాము, ఒక ఘటం అయితే నెత్తిమీద పెట్టుకొని వెళ్తాం అనమాట. నూకాలమ్మవారి పండగకి ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తానండి వీడియోలో. మెయిన్గా అయితే ధూపం అండి ముఖ్యం. గుగ్గులం ధూపం వేయాలన్నమాట అమ్మవారికి. గుగ్గులం ధూపం అంటే చాలా ప్రీతికరం అండి. అమ్మవారి పండగకి రెడీ అయ్యాం, ముందు రోజే శనివారం రెడీ అయ్యాం అనమాట. ఆదివారం పండగ, శనివారం నైట్ అంతా కూడా పాట ఉంటుందండి అమ్మవారి గురించి. ఎస్పెషల్లీ అమ్మవారి గురించి అంతా చెప్తారనమాట పాటలోని. అమ్మ ఎన్ని కష్టాలు పడ్డది, ఎలా వచ్చింది, అమ్మక 7 అక్క చెల్లెళ్ళు ఎలా తోడుగున్నారు అని పాటలు అయితే వివరంగా చెప్తారండి. ఆ పాట అసలు అర్థం కావట్లేదు, వాళ్ళని పాటే పాడనివ్వట్లేదు. 1 గంట 2 అయ్యే వరకు తెలిగేస్తున్నానండి. డబ్బులు చదివించడమే కానీ పాట సరిగా ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా నిద్ర ఆపుకోలేకపోయాను, నిద్రపోయాను నేను. ఇది పాట పాడేవాళ్ళు వీళ్ళు అనమాట. వీళ్ళకి మనీ పే చేస్తాం అనమాట, ఎంతో ఉంటుంది. నేనైతే మా పాప పెళ్ళికి మేము చేసాము ఇలాగే. చేసినప్పుడు పండగకి 11,000 ఇచ్చామండి ఇలా పాట పాడినందుకు. ఒక ఊరు ఒక బాణీ ఉంటుంది, ఆనవాయితీ అనమాట. ఆనవాయితీ ప్రకారం మా ఊరికి వీళ్ళు వచ్చి పాడాలి, అనకాపల్లికి ఇంకొకరు వచ్చి పాడాలి, అలా ఉంటుందట లెక్క. అయితే మేము 11,000 లెక్కే, ఇంక ఇచ్చేయవలసిందే అని అన్నారు. 11,000 అయితే ఇచ్చాం, మరి ఇప్పుడు ఎంత ఇచ్చారో నేను కనుక్కోలేదు. అయితే పండగ మొదలెడదాము అనుకునేసరికి మా తమ్ముడు వెళ్ళి అమ్మవారి గుళ్ళో అయితే విగ్రహం ఇచ్చారండి. అది తీసుకొచ్చారనమాట ఇలా పూజలు జరిపించుకోవడానికి. ఇంట్లో ఉన్న ఫోటో తల్లి విగ్రహం అయితే పెట్టి సాయంకాలం 6 గంటలకి 7 గంటలకి ఏంటంటే బూర్లు ఉండాలండి కంపల్సరీగా. బూర్లు, తెలగపిండి కూర, అన్నం, పప్పు ఇవైతే చేసి నైవేద్యంగా పెడతాం అన్నమాట. అన్నం, పప్పు, తెలగపిండి కూర కంపల్సరీ అండి. ఈ మిగిలినవన్నీ ఫ్రూట్సు, నిమ్మకాయల దండ, పువ్వుల దండ అయితే కొనేసారి ఆర్డర్ ఇస్తారు. పొంగడాలు ఇవన్నీ చేసాం అనమాట నైటు. ఆ నైట్ అంతా ఇంక ఈ స్వీట్స్, ఈ బూర్లు అవి వండుకొని మరుసటి రోజుకి ఈ ఫ్రూట్స్ అవి పళ్ళాల్లోకి సర్దుకొని అన్నీ పండగకి రెడీ చేసుకుంటూ ఉన్నాము. 1 గంట అందరూ పడుకున్నాం కానీ మ్యాక్సిమం ఇవే చేసుకుంటూ ఉన్నామండి ఆ రోజంతా. ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకున్నాము. ఈ మధ్యలో ఘట్టమైతే నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపుగా వెళ్తాం అన్నమాట. స్వీట్ అయితే ఆర్డర్ ఇచ్చాము. మా చెల్లి స్వీట్ పట్టుకొచ్చింది, జాంగ్రీ. అది కూడా ఒక పళ్ళెంలో అయితే పేర్చేసాము. ఇలా మనకి ఏది ఇష్టమో కూడా అవే ఇష్టమండి. చీర అయితే ముందుగా ఇచ్చేసాము. మేము పండగకి పలానా రోజు వస్తాం, ఆ రోజు కట్టండి అని ఇచ్చేస్తే ఆ రోజు మేము వెళ్ళిన రోజు అమ్మవారికి అయితే చీర కట్టారనమాట. ఆ చీర మేము కొన్నదే అనమాట, ముందుగా ఇచ్చేసాము. లేదు మనం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తే ఇంకొక రోజు ఎప్పుడైనా కడతారు. మనం కట్టిన చీర మనం చూసుకోవాలి అనుకుంటే మనం అలా చేస్తే, ముందుగా ఇస్తే 3 నెలలు ముందు ఇచ్చేయాలండి. అలా అయితేనే ఉంటుంది, కడతారు. లేకపోతే లేదు. నేను 2-3 సార్లు పట్టుకెళ్తే ఆర్డర్లు అయిపోయాయి, లేదమ్మా అనేవారు. ముందైతే ఫ్రూట్స్ మామూలుగా పేర్చేసాము. మళ్ళీ మా మేనత్త వచ్చి వాటి మీద పువ్వులు అవి డెకరేషన్ చేసిందనమాట. ఈ పళ్ళాలన్నీ 16 కాదు 24 పళ్ళాలు అయితే పట్టుకెళ్ళామండి సారీ.
24 అరటిగెల కాక 24 పళ్ళాలు వచ్చాయి. 24 పళ్ళాలు అమ్మవారికి నైవేద్యంగా పట్టుకెళ్ళి అసలైన నైవేద్యం అండి. అమ్మవారికి అసలైన ఇష్టమైన చాలా ఇష్టమైన నైవేద్యం. మనకి హెల్త్కి కూడా మంచిది. ఏంటంటే సోడిపిండి ఉండ్రాళ్ళు ఉలవలునండి. ఇవైతే కంపల్సరీగా చెయ్యాలండి. ఈ ఊరేగింపు ద్వారా అందరూ కూడా మా చుట్టాలందరూ వచ్చి మన తలో పళ్ళెం పట్టుకుంటారనమాట. ఎవరి పండుగ అయితే అలాగే చలివిడి, వడపప్పు, నిమ్మకాయలు అయితే దండగుచ్చాము అమ్మవారికి. 108 నిమ్మకాయలతో అయితే దండగుచ్చామండి. నైటు లైవ్ కూడా పెట్టాను. నిమ్మకాయలు దండగుచ్చడం, పువ్వుల దండ అయితే ఆర్డర్ ఇచ్చేసారండి అమ్మవారికి. మేము కూడా పండుగ చేసాము అన్నాను కదండి. మేము పండుగ చేసేటప్పుడు అయితే నైటు 9:30 వరకు 10 వరకు బాగానే ఉందండి. పండగ ప్రారంభమైంది. వర్షం వచ్చిందండి. వర్షం పట్టుకుంది. అంటే ఇది ఆరు బయటే పెడతాము పాట అదిని. అందరూ వచ్చి కూర్చొని వింటారనమాట. అది ప్లస్ అందరూ కూర్చోవడానికి ప్లేస్ ఉండాలి. ఇంట్లో అంటే సరిపోదు. ఘటాలు పెట్టాలి, ఉపారాలు పెట్టాలి, అన్నిటికీ ప్లేస్ అయితే సరిపోదు. బయటే పెడతారు ఎవరైనా సరే. వర్షం వచ్చింది కానీ ఘటాలు బయటే ఉంచేసాము. చిన్న పరజ అయితే మీదనేసాం. చాలా పెద్ద వర్షం వచ్చింది కానీ ఒక్క దీపం కూడా కొండెక్కలేదండి. మాకు అమ్మవారి మహిమ అప్పుడు ఆ నూకాలమ్మ తల్లి అయితే మనందు చాలా ఉంది అని అనుకున్నామండి. నైటు 10:30కి ఎప్పుడో ప్రారంభమయ్యి 2 o'clock వరకు వర్షం పడుతూనే ఉంది. ఇంక పాట పాడే వాళ్ళకి ఎక్కడ అవకాశమే లేదు. నా తర్వాత కొద్దిగా పాడారు. అమ్మవారిని అయితే మేము అనకాపల్లిలో చాలా మందికి నమ్మకమైన దేవత అండి. మాకందరికీ కూడా చాలా కోరిన కోరికలు అయితే మాత్రం అందరికీ తీరుస్తుందండి అమ్మవారు. ఇలాగా 800 మందికి అయితే ఆ రోజు అన్ని వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు. ఆ భోజనాలు పెట్టుకునే దగ్గరికి ఇలా అయితే బూర్లు, గారెలు అన్నీ రెడీ చేసుకున్నారు. చికెను, మటను, ఫిష్ అన్నీ రెడీ చేశారండి. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి కార్తీక మాసం కదా, మేము చాలామందిమే నాన్ వెజ్ తినము. వాళ్ళకి అరటికాయ ఫిష్ ఫ్రై చేశారండి. అరటికాయతోని చాలా బాగా వచ్చింది. సేమ్ ఫిష్ ఫ్రై లాగా టేస్ట్ తీసుకొచ్చారు. తర్వాత చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, రసం అన్నీ చేశారండి. వంటలు అయితే మాత్రం చాలా బాగా కుదిరాయి. చాలానే మిగిలిపోయాయి. నాన్ వెజ్ కొంత మిగిలింది, వెజ్ ఎక్కువ మిగిలిపోయిందండి. ఇలా నేను వీడియోలు తీస్తున్నాను, అన్నీ చూపిస్తున్నారు. ఇది అరటికాయ అండి. పన్నీర్ కర్రీ, బుర్రా మాసం చాలానే చేశారు. వెరైటీస్ అయితే టేస్ట్ కూడా అంతే బాగున్నాయి. మా మనవరాలు ఆ డప్పులు కూగేస్తుంది చూడండి. నూకాలమ్మవారి డప్పులకి అమ్మవారు పూనిందన్నారే, ఆవిడ కొంతమంది ఎమోషన్స్ ఆపుకోలేక అలా వచ్చేస్తుంది అనుకుంటాను. చాలామందికి అలాగే అనిపిస్తుందండి. ఆ డప్పులకి మా మనవరాలు ఎలా చేస్తుందో అలా చేయాలని అందరికీ అనిపిస్తుంది. కానీ కొన్ని ఎమోషన్స్ అయితే అప్పుడప్పుడు ఆపుకుంటూ ఉండాలి కదా, ఆపుకుంటూ ఉంటారు అందరూ. కొంతమంది ఆపుకోలేని వాళ్ళు అమ్మవారు వచ్చింది అని పూనకం అని అంటారు. అంతేనండి తేడా. నాకైతే అలా అనిపిస్తుంది. అది నిజమేమో, అమ్మవారు నిజమేమో మరి అది కూడా నేను చెప్పలేను. పెనంలో వేస్తున్నారు, మేమైతే పళ్ళెంలో వేసేస్తాం బూరెల్ని. మీ ఊర్లో కూడా ఇలాంటి ఆనవాయితీలు ఉంటాయా? మ్యారేజ్ అయిన వెంటనే ఇలా చేయాలి, ఇలా చేయాలి అని. మ్యారేజ్ అయిన వెంటనే కొన్ని పనులు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి చేయించాలని. పెళ్ళి అయిన వెంటనే మంచి రోజు చూసి పాప చేత అయితే ఫస్ట్ నీ దీపం పెట్టించి తర్వాత నీళ్ళైతే పెట్టిస్తారండి మాకు ఆనవాయితీగాన. మంచి రోజు అయితే చూసి పెట్టిస్తారనమాట. ఆ తర్వాత నుంచి పాప ఇంట్లో పనులు ఏమైనా హెల్ప్ చేయొచ్చు. అంతేగాని ఏ పని హెల్ప్ మొదలు పెట్టకుండా మంచి రోజు చూసి పని అయితే చేయించడం. తర్వాత పండగతో వెళ్ళడానికి ఇలా డప్పులు అయితే పెట్టారనమాట. బ్యాండ్ పెట్టారు. అమ్మవారికి ఇలా ఉపారం పెట్టాలన్నమాట. అమ్మవారి పండగ వెళ్ళేటప్పుడు ముందు అమ్మవారి విగ్రహాలు అవి ఉన్నాయి కదండి, ముందు బయట పెట్టాము. అవన్నీ తీసుకొచ్చి ఇలా బియ్యం వేసి అన్నాలు పెట్టి
అమ్మవారికి ఇన్ని కేజీలు బియ్యం రైస్ అని అన్నం ఉంటుందండి, అలాగా పెట్టాలి. దేవుడి మాల్ని బయటని కూడా పెట్టాలి. పెట్టి ఇలా ధూపం గుగ్గులం అయితే ధూపం వేయాలండి. ఇలా గుగ్గులం ధూపాన్ని కొస నుంచి కొసకేయాలి, పండగ వరకు వెళ్ళే వరకు వేయాలి ఎవరొకరొకరు పట్టుకొని. ఇక్కడే తెల్లపిండి కూర పప్పు కూడా మళ్ళీ వండాలండి వదిలేసి. నైట్ వండాం కదా, మళ్ళీ వదిలేసి కూడా అవే కూరలు వండి మళ్ళీ అన్నం వండి ఉదయాన్నే మళ్ళీ పెట్టాలన్నమాట. నైట్ వండాం కదా అనేసి మానేయకూడదు. అమ్మవారికి 2 సార్లు కూడా అవే కూరలు పెట్టాలి. తెల్లపిండి కూరలో మునగాకు వేసి వండాలండి. అంటే సైంటిఫిక్గా మనకి చిన్న రీజన్ ఆలోచించండి. మునగాకు మంచిది అని ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో వాటిలో చెప్తున్నారు. కానీ మాకు పురాతన నుంచి కూడా ఈ అమ్మవారి పండగ చేస్తే అమ్మవారికి కనీసం వారానికి ఒకసారి ఉపహారం పెట్టుకుంటాము. మాకు అనకాపల్లిలో చాలామందే పెడతారు. ఆ పెట్టినప్పుడు పప్పు ఇలాగా తెల్లపిండి కూర కూడా ఒక్కొక్కసారి ప్రతిసారి పప్పు పెడతారు, ఒక్కొక్కసారి తెల్లపిండి కూర కూడా పెట్టుకుంటారు అమ్మవారికి ఇష్టమని. అలా పెట్టుకునేటప్పుడు మునగాకు వేయాలన్నమాట తెల్లపిండి కూరలో. అంటే అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థం చేసుకోగలుగుతున్నారు లేదో నాకు తెలీదు. సైంటిఫిక్ రీజన్గా మునగాకు కూరతో తెల్లపిండి కలిపి వండడం మన హెల్త్కి మంచిదని, అమ్మవార్లకి అలా దేవతలకు పెట్టి మనం కూడా తింటామని ఇది పండగల ద్వారా చెప్పకనే చెప్తున్నారనమాట మన పెద్దలు. కానీ మనం అవన్నీ పక్కన పెట్టేసి మనకు ఎలా ఇష్టమో అలా వండేసి ఇలా భోజనాలు పెట్టుకుంటున్నాం అనమాట. ఇలాంటివన్నీ కాకుండా అప్పుడైతే పురాతన కాలంలోని ఆ తెల్లపిండి కూర అన్నము పెట్టారు వారనమాట. భోజనాలు కూడా అవన్నీ పక్కన పెట్టేసాం. మనకి ఏ ఇష్టమో అవి వండుతున్నాము, మనం భోజనాలు పెట్టుకుంటున్నాము. ఒకవేళ అలా పెట్టాము అనుకోండి, ఇదేంటి ఇలా పెట్టారని కూడా అంటున్నారు వచ్చిన వాళ్ళు. అందువల్ల ఇంకా అవన్నీ కుదరని పనులండి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలాగా రెట్టింపుగా భోజనాలు అయితే పెడుతున్నారు. పండగ బయలుదేరే ముందు బయట కూడా ఇలా ఉపహారాలు అమ్మవారి ముందు అయితే పెట్టాలండి. ఇలా పప్పు, అన్నం, తెల్లపిండి కూర, బూర్లు అన్నీ పెడతారు. బూర్లు అయితే చాలా పెద్దవి చేస్తారు. పట్టుకెళ్ళే సారీ అంతా కూడా కొంత అయితే బయటికి తెచ్చి పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఒక చెంబుతో నీళ్ళైతే ఇచ్చి, ఇంటి పెద్ద అంటే ఈ పండగ ఎవరు చేస్తున్నారో వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు, నాన్నగారు అమ్మగారు కొద్దిగా ఏజ్ అయిపోయింది కదా, అందుకని అన్నయ్యే చెంబుతో నీళ్ళైతే పట్టుకొని ఈ ఘట్టాలు పెట్టిన ఊరి చుట్టూ కూడా అన్నీ ఫస్ట్ ప్రారంభిస్తారు. అన్నయ్య వెనకతల వదిన అలాగా కొండలు తొక్కే వాళ్ళు అందరూ కూడా, మేము కూడా తొక్కామండి. మా చెల్లి అందరూ కూడా చేసామన్నమాట. అందరూ కూడా కొండలు తొక్కడానికి అయితే స్నానాలు చేసామన్నమాట. పండుగతో ఘటాలు పట్టుకొని బయలుదేరడం వేరు. మామూలుగా ఇలాగ పండుగతో వెళ్దాం అనుకున్న వాళ్ళల్లా అలా ఘటాలు చుట్టూ తిరిగి అయితే 3 సార్లు తిరుగుతాం అనమాట. వెళ్ళిన వాళ్ళందరినీ కూడా 3 సార్లు ఘటాలు చుట్టూ అయితే చెంబుతో నీళ్ళు పట్టుకొని తిరిగి ఆ తర్వాత అయితే పండగ బయలుదేరుతాం. బయలుదేరిన తర్వాత ఇంటి పెద్ద బయలుదేరిన తర్వాత వెనకాతలు అందరూ బయలుదేరాలి. ఇలాగైతే ఎందుకో తెలియదు కానండి, దుప్పటికి 4 కర్రలు అయితే కట్టి పట్టుకుంటారనమాట ఘటం మీద. ఏ గాలి పడుకుంటానో మరేంటో తెలీదు. ఇలా మనసు ఒక పళ్ళెం పట్టుకొని అయితే వెనకాతల వచ్చిన చుట్టాలందరూ బయలుదేరుతాం అనమాట. మంచి చీరలు కట్టుకొని తయారయ్యి చాలా బాగా అందంగా ఊరేగింపుగా అయితే వెళ్తాం అనమాట. ఇక్కడి నుంచి మాకు ఒక 20 నిమిషాలండి అమ్మవారి దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి. ఓ పావుగంట 20 నిమిషాలు పడుతుంది. అయితే మొత్తం నాన్నగారి అన్నదమ్ములు 3, వాళ్ళ పిల్లలు, నాన్నగారి పిల్లలు మొత్తం అందరం కలిపి అయితే పండుగ చేసాం అనమాట.
అన్నయ్యే చేశారు. అందరమీ స్నానాలు చేసాం. ఘటం అయితే అందరూ ఒక్కొక్కసారి తలా ఒకసారి పట్టుకున్నాం. కొసకు వెళ్ళేసరికి తలా ఒక్కొక్కసారి పట్టుకొని ఘటం అయితే మొక్కులైతే మొక్కేసుకున్నాం అందరమని. చెల్లి కూడా వాళ్ళ పాప పెళ్ళైనప్పుడు పండగ చేసిందండి. తను గుళ్ళోనే ఇలా ఘట్టం పెట్టేసుకొని భోజనాలు పెట్టేసుకుందనమాట. నూకాలమ్మవారి పండగ చాలా రకాలుగా చేస్తాము. అందులో ఒకటేమో గుళ్ళో భోజనాలు పెట్టుకోవడం. అక్కడ రూమ్స్ అవి ఉన్నాయి అవైలబుల్గా. రూమ్స్ లేకపోయినా సరే రూమ్స్ అద్దె కట్టలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు రూమ్స్ వచ్చాయి కానండి. అంతకుముందు అయితే చెట్ల కిందే ఒక చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఆ చెట్టు కిందే ఉపారం పెట్టుకొని అందరం పిక్నిక్ లాగా అక్కడే తినేవాళ్ళం అనమాట. ఫస్ట్ మాకు పిక్నిక్ల కన్నా ముందు నూకాలమ్మవారి గుళ్ళో ఇలా భోజనాలే తెలుసండి. తర్వాతే పిక్నిక్లు వచ్చాయి. నూకాలమ్మవారి దగ్గర మొక్కుకొని చాలామంది అయితే మా చిన్నప్పుడు కొత్త అమావాస్యకి బాగా జాతర జరుగుతుంది. మా చిన్నప్పుడు అయితే వచ్చి ఉండిపోయి నైట్ మొక్కుబళ్ళు మొక్కుకుండేవారు అనమాట. నైట్ అంతా అక్కడే పడుకుండేవారు అమ్మవారి దగ్గరే పడుకొని ఉదయం లేచి అమ్మవారికి మొక్కు తీర్చుకొని వంటలు చేసుకొని భోజనాలు చేసి అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఏంటి వీళ్ళు ఎలా వస్తారు, వీళ్ళకి ఇల్లు లేదా అనుకునే వాళ్ళని చిన్నప్పుడు తెలియదు కదా మొక్కుబళ్ళని. తర్వాత అలా అర్థమైందనమాట. చాలా గుడికి 1 కిలోమీటర్ల పైనే చాలామంది పడుకొని సాపలు వేసుకొని పడుకొని ఉండేవారు. ఏంటంటే అమ్మవారి సన్నిధిలో నిద్ర చేస్తే చాలా మంచిది అని రీజన్ అండి. అది నాకు చిన్నప్పుడు అస్సలు అర్థమయ్యేది కాదు. ఈ రోడ్ల మీద ఏంటి ఇలా పడుకుంటున్నారు వీళ్ళు అనేసి మాత్రం చాలా అనుకునేదాన్ని నేను. నాకు ఎవరైనా అడిగినా సరే నాకు అర్థమయ్యేటట్టు చెప్పేవారు కూడా కాదు. నాకు అలా పెద్ద అయ్యాక అయితే అర్థమైందనమాట. ఈ గుళ్ళో నిద్ర చేస్తాము అమ్మవారికి, అమ్మవారు నాకు ఇలా చేస్తే అని మొక్కుకున్నారనమాట. మొక్కుకోవడం వల్ల అలా ఉండిపోయేవారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఉంటారండి. మేమైతే అలాగ తిరుపతికి మొక్కుకుంటాము. తిరుపతిలో నిద్ర చేస్తామని అలా 3 రాత్రులు నిద్ర చేస్తామనుకున్నాం మా పాప మ్యారేజ్ అయితే. అలాగే రూములు తీసుకొని 3 రాత్రులు ఉండి వచ్చేసాము తిరుపతిలో. ఇలా పండగకి వెళ్ళేటప్పుడు ట్యాంకర్ అయితే పెట్టామన్నమాట. ఇన్నాళ్ళైతే ఇప్పుడు ట్యాంకర్లు పెట్టుకుంటున్నాం ఎవరి స్వార్థాలు వాళ్ళకి వచ్చి. ఇన్నాళ్ళైతే పండగ వెళ్తుందంటే ప్రతి ఇంటి ముందు నుంచి కూడా 2 బిందెలు నీళ్ళైతే తెచ్చి పెట్టేవారనమాట. వాళ్ళు అక్కడి నుంచే డప్పుల సౌండ్ వినిపించాను కదా, ఆ డప్పులు వచ్చేసరికి అవైతే నూకాలమ్మకే డప్పులు కంపల్సరీగా ఇలా వాయిస్తారండి. అందుకే అమ్మవారి పూనకం వస్తుంది. ఆ డప్పుల సౌండ్ చాలా దూరం నుంచే విని మంచి బిందెలతో అయితే మంచినీళ్ళు ఎలా పట్టుకుంటామో అలా పట్టి వాళ్ళకి నీళ్ళు పోయడానికి 2 బిందెలు అయితే అక్కడ పెట్టి ఉంచేవారండి. ఇంటి ముందుని పట్టుకొని ఉండేవారు. వచ్చిన వాళ్ళకి పోసేవారు అనమాట. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పనిచేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు. 2 మనుషులు పెట్టి ఒక ట్యాంకర్ పెట్టారు నీళ్ళు పోయడానికి. ఎందుకంటే కొండాలు తొక్కడానికి కాళ్ళు నానితేనే కదా కొండాలు తొక్కడానికి కాలకుండా ఉంటుంది. అందుకనేసి అనమాట. కొస నుంచి కొసకే ఇలా అందరినీ కూడా అలా తడుపుతూనే ఉంటారు. అలా అని కొంతమంది అయితే పోసారండి వాటరు. చాలామంది ట్యాంకర్లు కాకుండా వాళ్ళ ఇంటి ముందు నుంచి అమ్మవారికి అలా కాళ్ళు కడగడం అనేది సాంప్రదాయకం. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చాక ఘటం అయితే ఎవరు పట్టుకుంటారో వాళ్ళైతే వాళ్ళకి కాళ్ళు కడిగి దండం పెట్టుకుంటారు ఎవరింటి ముందుకు వస్తే వాళ్ళు. అలాగా అమ్మవారి పూజ అయితే నూకాలమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళామండి. ఇలా ఊరేగింపుతోని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా కొండాలు తొక్కడం అన్నాను కదండి. ఈ కొండాలు తొక్కడానికైతే ఇంటి దగ్గర ఎలాగైతే ఉపారాల చుట్టూ ప్రదక్షిణ చేసామో ఇక్కడ కూడా 3 సార్లు కొండాల చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట. మొత్తం ఎవరెవరు ఇలా వాటర్లో స్నానం చేసామో అందరూ కూడా కొండాల చుట్టూ ప్రదక్షిణ అయితే చేసాము. ఇక్కడ నాకు చాలా నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే మా అత్త అందరి మీద మానేసి మా బాబు మీద మా పాప మీద వాటర్ పోస్తుంది. అలాగా వాళ్ళకి ఎక్కడ కాలిపోతుందా అని అలా వాటర్ చెంబుతో పట్టుకొని పోస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. వాళ్ళిద్దరి మీద వాటర్ పోస్తుంది అలాగా. అయితే లాస్ట్లో చూసి కొండాల్లో కూడా నీళ్ళు పోసేసింది. కావాలని చేసిందో నిజంగా చేసిందో లేకపోతే తెలియక చేసిందో తెలియదు కానండి. లాస్ట్ 3వసారి తొక్కేటప్పుడు కొండాల్లో కూడా చెంబుతో నీళ్ళు పోసేసింది. నేను వీడియోలో చూస్తేనే తెలిసింది. నేను బయట అయితే చూడలేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పండక్కి వచ్చేటప్పుడు అందరివి కూడా కొండాలైతే ఎవరెవరు తొక్కుతామో ఎవరెవరు స్నానం చేస్తామో వాళ్ళందరికీ కూడా ఇలా వేప కొమ్మలు అమ్మవారికి ప్రీతికరమైంది వేప కొమ్మలు కూడానండి. నేను చెప్పడం అయితే మర్చిపోయాను. వేప కొమ్మలు నిమ్మకాయ కంపల్సరీగా పట్టుకోవాలండి అందరూ. అవైతే ఇక్కడ కొండాల దగ్గర తొక్కేసిన తర్వాత కొండాల దగ్గర విడిచిపెట్టేయాలన్నమాట. అవి నిమ్మకాయలు వేప కొమ్మలును
మొత్తం ఇప్పుడు ఎవరి ముందు నడుస్తారు అంటే అన్నయ్య ముందు నడవాలి. ఇంటికి పెద్ద ఎవరైతే పండగ ఎవరు చేస్తున్నారో వాళ్ళే నడవాలి. అన్నయ్య వదిన నడిచారు. వాళ్ళ వెనకాతల కొత్తగా పెళ్ళైన జంట నడిచారు. తర్వాత పెదనాన్నగారి కొడుకు అందరూ ఒకరు అలా నడుస్తున్నారు. మేమైతే ఆడవాళ్ళందరివి ఫస్ట్ నువ్వు అని అనుకుంటున్నాం అనమాట. మేము వచ్చేసరికి కొండలైతే బాగా చల్లారిపోయాయండి. అప్పుడైతే మా పెళ్ళైన కొత్తలో నాన్నగారు ఒకసారి పండగ చేస్తే అలా తొక్కితే పొక్కులు వచ్చేసాయండి చాలానే. ఇప్పుడు అలా ఏం రాలేదు. అప్పుడైతే మట్టి ఉండేది, పక్కెళ్ళి అడుగేయడానికైనా ఇది. ఇప్పుడైతే కొండలకి సిమెంట్తో కట్టేశారు. ఎక్కడ పక్కన అడిగేసినా జారిపోయి పడిపోతామండి అందులోని. చూడండి ఎలా తొక్కిస్తున్నారో దగ్గరుండి నడు అని. ఈ నూకాలమ్మ వారి పండగతో అయితే మా మేనల్లుడి పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగిందండి. మా మనసులకైతే సంతృప్తిగా, ఘనంగా, ఆనందంగా అయితే జరిగిందండి. చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సరే మన మనసుకి ఆనందం ఇచ్చేది అంతకంటే ఇంకా కోట్లు ఉండవండి. మన మనసు ఆనందంగా ఉన్నదంటే అంతకు మించిన కోట్లు ఐశ్వర్యం అవసరం లేదని నా నమ్మకం అండి. చాలా ఘనంగా అయితే జరుపుకున్నాము, ఆనందంగా కూడాను. మా మేనల్లుళ్ళు ఏడుగురు మేనల్లుళ్ళకి నలుగురికి పెళ్ళి అయిపోయింది. ఇంకా ముగ్గురు ఉన్నారనమాట. ఇలా మా నూకాలమ్మ వారి పండగ ఎలా ఉందో వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇంకా వాటర్ అయితే పోసేస్తుంది చూడండి మా అత్త. అగో కొండల్లో నీళ్ళు పోసేస్తుంది. ఇలా 3 సార్లు అయితే గట్టాలు పట్టుకొని ఇలా తిరగాలన్నమాట కొండలు. Thank you for watching. Please like, share and subscribe.